అందరికీ నమస్కారం. జై వారాహి అమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ వారాహి అమ్మవారిని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మను కోరుకుంటాను. ఈరోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేవిధంగా మనం వారాహి అమ్మవారిని మంగళ శుక్రవారం రోజుల్లో పూజిస్తూ ఉన్నాం. అటువంటి పర్వదినాలలో పౌర్ణమి, పంచమి, అష్టమి, అమావాస్య తిథుల్లో అమ్మకు పూజలు చేస్తూ ఉంటాము. మనం చేసే ఆ పరిహారాలు రెట్టింపు ఫలితాన్ని పొందుతున్నాము. మనం అనుకున్నది అనుకున్నట్లుగా ఒక్క 5 నిమిషాలు జపిస్తే చాలు. ఈ మంత్రాన్ని ఈ ముద్ర వేసుకొని జపిస్తే చాలు. మనం వారాహి ముద్ర గురించి ఇప్పటివరకు ఎప్పుడు మనం చెప్పుకోలేదు. ఇప్పుడు ఈరోజు చెప్పుకుంటున్నాము. ఈ వారాహి ముద్ర అంత శక్తివంతమైనది. వారాహి ముద్ర ఎలా వెయ్యాలి, మనం జపించవలసిన మంత్రం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ముద్ర అనేది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా వేయవచ్చు. ఏజ్తో అనేది మనకు లిమిట్ లేదు. లేడీస్, జెంట్స్ ఎవరైనా వేయవచ్చు. మీరు ఆశపడ్డ విషయం కానీ, మీ గోల్ రీచ్ అవ్వాలన్నా, మీ లక్ష్యానికి చేరడానికి, అదేవిధంగా మీ సొంత ఇంటి కల నెరవేరాలన్నా, చాలా రోజుల నుంచి జాబ్ గురించి ప్రయత్నాలు చేస్తున్నవారైనా, ఎన్నో కష్టాలు బాధలు పడుతున్నవారైనా, ఆ జాబు పొందడానికి మేము సంపాదించిన సంపాదన అంతా వడ్డీలకే పోతుంది, ఇల్లు కట్టుకోవడానికైనా అయిపోతుంది, అప్పుల బాధల నుండి తొలగించడానికి కోరుకునే వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చోండి, ఎక్కడైనా కూర్చొని, మీ బెడ్రూమ్లో అయినా కూర్చోవచ్చు. చక్కగా మ్యాట్ వేసుకొని కూర్చొని వారాహి ముద్ర ఎలా వేయాలంటే, ఫస్ట్ 2 చేతులను తెరచి కుడి చేతికి బొటనవేలు మీద పెట్టాలి. మిగతా బొటనవేలును మూసివేసి ఎడమ చేతి బొటనవేలు ఉంటుంది కదా, దాన్ని లోపలికి మడుచుకోవాలి. ఇంకొకసారి 2 చేతులు తెరచి ఎడమ చేతి చూపుడు వేలుకు కుడి చేతి బొటనవేలు మీద పెట్టాలి. ఎడమ చేతి బొటనవేలును లోపలికి మడుచుకోవాలి. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇదే విధంగా మీరు వారాహి ముద్రను వేసుకొని ఈ మంత్రాన్ని జపించాలి. ఒక్క 5 నిమిషాలు జపిస్తే చాలు. మీకు కుదిరితే బ్రహ్మ ముహూర్త సమయంలో ఈ ముద్ర వేసుకొని ఈ మంత్రాన్ని 5 నిమిషాలు జపించండి. మనకు బ్రహ్మ ముహూర్తంలో చేసే చిన్న పూజ అయినా మనకు ఇలాంటి మంచి పరిహారం అనేది ఇలా చేయడం వల్ల, ఆ మంత్రాన్ని ఆ టైంలో చేయడం వల్ల శీఘ్రంగా నెరవేరుతాయి. మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే ఎప్పుడైనా జపించవచ్చు. ఈ మంత్రాన్ని జపించకూడదు. పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు. మాంసాహారం తిన్నప్పుడు జపించకూడదు. ఈ మంత్రాన్ని ఎప్పుడు మనము జపించాలి. ఆపద సమయంలో కష్టం ఎదురవుతున్నప్పుడు ఈ ముద్రను వేసుకొని ఒక్క 5 నిమిషాలు జపించండి. ఇలా జపించడం వల్ల మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా అనుకోకుండా మనం ఏదైనా పనిలో స్టక్ అయిపోతూ ఉంటాం. ఆ సమస్య నుంచి బయటకి రాలేకపోతూ ఉంటాం. అలాంటి అప్పుడు ఈ ముద్రను వేసుకొని, అమ్మని నమ్ముకొని ఆ వారాహి ముద్ర వేసుకొని అత్యంత శక్తివంతమైన ఈ మంత్రాన్ని జపించండి. చూడండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకంటే ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నుంచి వచ్చినప్పుడు మీరు అమ్మని పట్టుకొని వేడుకుంటే ఆ సమస్యలో అమ్మ ముందు మీకంటే ముందే వెళ్ళి అమ్మ ఉంటారన్నమాట. మీకు అభయాన్ని ఇస్తారు. మీకు తెలియనప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ మార్గాన్ని చూపిస్తారు మన వారాహి అమ్మ. అంత శక్తివంతమైన అమ్మ.
అమ్మ మీకు నమ్మకంతో చేసుకోండి. ఎంతోమందికి తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటారు. అంత శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మ. చక్కగా వారాహి ముద్ర వేసుకొని ఈ మంత్రాన్ని జపించండి. మంత్రమేందో చూద్దామా? ఓం లూం శివశంభు వారాహి వశి వసి. ఓం లూం శివశంభు వారాహి. ఓం లూం శివశంభు వారాహి వశి వసి. ఓం లూం శివశంభు వారాహి వసి వసి. మీ కోరికలను మనసులో అనుకొని చెప్పుకొని 5 నిమిషాలు ఈ ముద్రని జపించండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. శంభు వారాహి వసి వసి. తర్వాత యథావిధిగా మీ పని ఎప్పుడు ఎఫెక్టివ్గా పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. బ్రహ్మ ముహూర్తంలో ఈ ముద్ర వేసుకొని అమ్మని ఎవరైతే జపిస్తారో ఇంకా చాలా బాగా నెరవేరుతుంది. ఓం వసి వసి వారాహి వసి వసి వారాహి అనే మంత్రాన్ని యథావిధిగా మీ పని మీరు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అన్నమాట ఈ పరిహారం. కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలకు తొలగిపోవాలని ఆ అమ్మని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకుంటూ బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే ఆ ముద్ర వేసుకొని చేస్తారో అమ్మ ఖచ్చితంగా మీకు మీ కష్టాలన్నీ తొలగించేటట్టు చేస్తుంది. జై వారాహి అమ్మ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.